ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, వస్తే ఎన్ని సీట్లు, ఎవరెవరికి ఎంత మెజారిటీ, ఇలా రకరకాల అంశాలపై గత 3 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని కొందరు, కాదు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే ప్రభుత్వం అని మరికొందరు. ఇలా పందాలు జోరుగా సాగాయి. 1:5 రేషియోలో పందాలు కాశారు. బెట్టింగ్ రాయుళ్లు సిండికేట్ గా మారి కోట్లలో పందాలు కాశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ పందాల జోరు తీవ్రంగా కనిపించింది. ఉండి కడప జిల్లాల్లోని అభ్యర్థులు స్థానాలతో పాటు చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, నారా లోకేష్ కంటెస్ట్ చేసిన మంగళగిరి, పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో మెజారిటీలపై భారీ ఎత్తున బెట్టింగ్స్ నడిచాయి. కానీ గత 2 రోజులుగా ఈ బెట్టింగ్స్ కి అనూహ్యంగా బ్రేక్ పడింది. అందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల్లో తాము 152 సీట్లు సాధిస్తామని సీఎం జగన్ ధీమాగా చెప్పడమే. ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో జగన్ మళ్లీ తామే అధికారంలోకి వస్తున్నామని క్లియర్ కట్ గా చెప్పారు. ఆయన అంచనాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ జగన్ కాన్ఫిడెన్స్, విజయంపై ధీమా చూసి బెట్టింగ్స్ పై కట్టాలంటే పంటర్స్ భయపడుతున్నారు. జగన్ అంత నమ్మకంగా ఎలా చెప్పారని రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కూటమి విజయంపై భారీగా బెట్టింగులు కొనసాగాయి. ఎన్ని సీట్లు మెజారిటీ వస్తుంది, ప్రముఖుల్లో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది లాంటి అంశాలపై పందాలు కట్టారు. కానీ జగన్ కాన్ఫిడెన్స్ చూశాక పంటర్స్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతానికి పందాలు బంద్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేద్దామన్న ఆలోచనలో పడ్డారు. దాంతో 2 రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ బెట్టింగ్స్ నిలిచిపోయినట్లు చెబుతున్నారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా ఉండడంతో అది ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అన్న దానిపై రాష్ట్రమంతా చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో జనం భారీగా ఓట్లేశారని కూటమి నేతలు చెబుతున్నారు. జగన్ అభివృద్ధి పథకాలను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో వైసీపీకి ఓట్లేశారని ఆ పార్టీ నేతలు ధీమాగా అంటున్నారు.